హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కిచెన్‌ను చాలా నీట్‌గా పెట్టుకునే కొన్ని చిట్కాలు చూస్తామండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు చిట్కాలు చూసేద్దామండి. టిప్ 1, ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. తరువాత ఇందులో 1 కప్ డెటాల్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ కంఫర్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం కదా కిచెన్ను, టైల్స్ మరియు స్టవ్ను. ఇలా మనం క్లీన్ చేసిన తర్వాత ఇలా కొద్దిగా ఇలా వాటర్లో ఇవన్నీ యాడ్ చేసి లాస్ట్లో ఇలా అంతా తుడుచుకోండి. చాలా హైజీనిక్గా ఉంటుంది మరియు వాసన కూడా చాలా బాగుంటుందండి. మరియు కిచెన్లో చెడు వాసన రాదనమాట ఇలా మనం యాడ్ చేసి తుడుచుకోవడం వల్ల. తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ టిప్ అండి, ఇలా మనం చపాతీలు రుద్దుతూ ఉంటాము. ఇలా రుద్దినప్పుడు టైల్స్ అంతా ఇలా పిండి అయిపోతూ ఉంటుంది. దీన్ని క్లీన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇలా మనం ఒక ఆటా పేపర్ తీసుకొని గోధుమ పిండి ప్యాకెట్ తీసుకొని ఇలా మనం 3 వైపులా కట్ చేసుకొని ఇలా వెడల్పుగా వేసుకొని ఇలా అన్నీ మనం వేసుకొని చపాతీలు రుద్దినట్లయితే పిండి అనేది బయట రాదు. ఇలా ప్యాకెట్ పైనే ఉంటుందండి. చాలా క్లీన్గా ఉంటుంది. తుడిసే పని కూడా ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. టిప్ 3 అండి, ఇలాంటి కర్రీస్ చేస్తూ ఉంటాము. ఏదైనా కానీ కుకింగ్ చేస్తూ ఉంటాము. ఇలా మనం స్పూన్స్ పక్కనే పెట్టేస్తామండి. ఇలా పెట్టినప్పుడు ఎక్కువ గలీజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇలా మనం చేసేటప్పుడు చాలా సింపుల్గా ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకొని గరిట దాని మీద ఉంచడం వల్ల గలీజ్ కాదు, చాలా నీట్గా ఉంటుందండి. మనకు తుడిచే పని లేకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు టిప్ 4 అండి, ఇలాంటి మనం పోపు దినుసులు వేస్తూ ఉంటాము. ఏదైనా కానీ ఇలా వేసినప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇలా వెంటనే మనం ఒక మూత పెట్టుకోవడం వల్ల బయట అనేది ఆయిల్ రాదు మరియు ఇలా టైల్స్ మీద ఎగరదన్నమాట. ఇలా మనం ప్లేట్ పెట్టుకొని కుకింగ్ చేసుకోవడం వల్ల. తప్పకుండా ట్రై చేయండి. టిప్ 5 అండి, మనం ఎప్పుడు స్టవ్ క్లీన్ చేస్తూ ఉంటాము. అలా క్లీన్ చేసినా కూడా ఇలా జిడ్డు మరకలు ఖచ్చితంగా ఉంటాయండి. వాటిని చాలా ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చండి. మనం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత చివర్లో ఇలా కొద్దిగా హ్యాండ్ శానిటైజర్ ఇలా స్ప్రే చేసుకొని తుడుచుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుందండి. జిడ్డు అనేది సెకండ్లో వెళ్ళిపోతుందండి. అంతేకాదు చాలా సువాసనగా ఉంటుంది. చాలా హైజీనిక్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. చెడు వాసన అస్సలు రాదనమాట ఇలా మనం హ్యాండ్ శానిటైజర్ యూజ్ చేయడం వల్ల. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో మనం ఎప్పుడు తడిగుడ్డ పెడుతూ ఉంటాము టైల్స్ మీద. ఇలా మనం పెట్టేటప్పుడు మరికొన్ని యాడ్ చేసి ఇలా మనం తుడుచుకుంటే టైల్స్ బాగా క్లీన్గా ఉంటుంది మరియు చెడు వాసన రాదండి. చాలా బాగుంటుంది. జిడ్డు అనేది వెళ్ళిపోతుందనమాట. ఇలా మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొద్దిగా పసుపు, కొద్దిగా రాళ్ళ ఉప్పు, కొద్దిగా డెటాల్, కొద్దిగా కంఫర్ట్ ఇవన్నీ యాడ్ చేసి ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం తుడుచుకోవడం వల్ల టైల్స్ చాలా నీట్గా ఉంటుందండి. అంతేకాదు త్వరగా జిడ్డు అనేది రిమూవ్ అవుతుందన్నమాట టైల్స్ మీద ఉన్నవి. తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి టిప్ అన్నమాట. టిప్ 7 అండి, ఇలాంటి అరోమాస్ మనం ఎక్కువ తీస్తూ ఉంటామన్నమాట. వీటిని ఎక్కువగా కిచెన్స్ మరియు హాల్లో లేదా బాత్రూంలో ఎక్కువ పెడుతూ ఉంటామండి. మనం నెలకే ఇలాంటివి 3 వాడేస్తామన్నమాట. అండ్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని మనం ఎలా సేవ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇలా ఒక ప్యాకెట్‌లో చాలా ఎక్కువగా ఉంటుంది కదా! మనం అంతా ఎక్కువగా ఇందులోనే పెట్టకుండా ఇలా మనం ఓపెన్ చేసుకొని ఇలా వీటిని మనం పీసెస్‌గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న పీసెస్‌ను ఇలాంటి ఒక బాక్స్ తీసుకొని ఇలా నేను హోల్స్ పెట్టుకున్నాను. స్టవ్ మీద ఇలా కాల్చుకొని ఇలా నేను హోల్స్ పెట్టుకొని ఇలా తయారు చేసుకున్నానండి. ఇందులో జస్ట్ 1 పీస్ వేస్తే చాలండి. ఇదే మనకు 15 డేస్ వరకు వస్తుందండి. ఈ అరోమా అనేది ఎక్కువగా కరిగిపోకుండా చాలా సేవింగ్ అవుతుందండి. ఇలా మనం హోల్స్ పెట్టుకోవడం వల్ల అండ్ సువాసన కూడా వస్తుందండి. ఇలా మనం బాత్రూమ్స్‌లో, మన కిచెన్స్‌లో, మన హాల్‌లో ఇలా పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. ఇలా ఈ ఒక్క పీస్‌ని మనం 2 మంత్ వరకు సేవింగ్ చేసుకోవచ్చండి. మనీ కూడా మనకు సేవ్ అవుతుందన్నమాట. ఇలా మిగిలిన దాన్ని ఇలా ఇందులోనే కవర్‌లో యాడ్ చేసి ఇలా స్టోర్ చేసుకోవాలి. చాలా సింపుల్‌గా ఇలా మనం మనీ సేవ్ చేసుకోవచ్చండి అరోమాస్‌తో. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ టిప్స్ అన్నమాట. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.